హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉసిరికాయలతో ఊరగాయ చేస్తున్నాము. ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దామా? ఉసిరికాయలను ఒక చెరవలోకి తీసుకొని నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని నీట్గా కడుక్కోవాలి. ఈ కడుక్కున్న ఉసిరికాయలను ఒక క్లాత్ మీద వేసుకోవాలి. ఉసిరికాయలకు తడి లేకుండా నీట్గా తుడిచేసుకోవాలి. తేమ అనేదే ఉండకూడదు ఉసిరికాయలకు. ఈ విధంగా తుడుచుకోవాలి. ఈ విధంగా తుడిచిపెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద పెనం పెట్టుకొని మెంతులు, జీలకర్ర, సాసవులు దోరగా ఏగేంత వరకు వేయించుకోవాలి. సపరేట్గానే వేయించుకున్నాము. జీలకర్ర, మెంతులు, సాసవులు ఇవి ఏగేలోపు కూరగిన్నెలో నీళ్లు పెట్టుకున్నాము. చింతపండు ఉడికించుకోవడానికి బాగా ఉడికిన వేడి నీళ్ళలో చింతపండు వేస్తే ఉడికిపోతుంది. ఈ విధంగా సాసలు, జీలకర్ర, మెంతులు వేయించుకునేసి పక్కన చల్లార పెట్టుకొని పొడి కొట్టి పెట్టుకోవడమే. జీలకర్ర, మెంతులు, సాసవుల పొడి. ఈలోపు వేడి నీళ్ళు కాగిపోయి ఉంటాయి. ఈ కాగిపోయిన వేడి నీళ్ళల్లో కడిగి పెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న చింతపండు వేసుకొని చూడండి ఉడికిపోతుంది అదే. ఈ చింతపండు ఇలా ఎందుకు ఉడికించుకోవాలి అంటే టమోటా ఊరగాయ వాటిలో అయితే డైరెక్ట్ చింతపండు వేసేస్తాం కదా, ఉడికిపోతుంది. దీంట్లో అలా వేయని కుదరదు, ఉడకదు. కాబట్టి సపరేట్గా ఉడకబెట్టుకున్నాము. పెనం మీద ఆయిల్ వేసేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్న ఉసిరికాయలు దాంట్లో వేసుకునేసి వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉసిరికాయలు వేయించుకోవాలి. ఈ నూనెలోనే ఉడికిపోతాయి. సపరేట్గా ఏమి ఇచ్చేయనవసరం లేదు. కలబెడుతూనే వేయించుకుంటూ ఉండాలి. ఉసిరికాయలకు ఉప్పు పట్టాలంటే నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఆ నీళ్లు చిలకరించుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చిలకరించుకుంటే ఉసిరికాయలకు ఉప్పు పడుతుంది. ఈ విధంగా చిలకరించుకొని వేయించుకుంటూ కాసేపు 5 నిమిషాలు 2 నిమిషాలు మూత పెట్టేస్తే కాయలు బాగా ఏగిపోతాయి. బాగా ఎర్ర కలర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసి కాయ అనేది ఉడికిపోతుంది. ఈ చూడండి ఎంత కలర్ చేంజ్ అయిపోయినాయి కదా, గెంటెతో అట్లా అంటూనే ఉడికిపోతున్నాయి. చాలా బాగున్నాయి, ఎగిపోయినాయి. ఈలోపు తిరగవాత పెట్టుకోవాలి. ఒక పెనుములో నూనె తీసుకునేసి జీలకర్ర, సాసవలు, మెంతులు, కరివేపాకు, తెల్లగడ్డలు, ఒట్టిమిరపకాయలు వేసుకోవాలి. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే నూనె కాగిపోయింది. కొంచెం సేపు ఇచ్చేసింటే సరిపోయింది. కొంచెం మాడిపోయింది తిరగవాత. తెల్లగడ్డలు డైరెక్ట్గా వేసేకన్నా ఒక్క మొక్కగా దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. ఈ విధంగా తిరగవాత పెట్టేసుకోవాలి. ఈలోపు ఈ తిరగవాత అయిపోయేలోపు మనము ఉసిరికాయలు వేయించి పెట్టుకున్నాం కదా, దాంట్లో పసుపు, మిరప్పొడి, మనం మిక్సీ ఆడపెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి వేసేసుకొని ఉప్పు వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఆ ఉసిరికాయలకు ఈ మసాలా పట్టేంత వరకు బాగా కలబెట్టుకోవాలి. నేను చిన్నప్పుడు ఉసిరికాయలు బాగా తినేదాన్ని. ఆ ఉసిరికాయలు అంతా బాగా ఇష్టం. ఎందుకు అంటే ఉసిరికాయ తిన్న తర్వాత నీళ్లు తాగితే తీయగుంటాయి. ఆ తీయదనం కోసమే నేను ఉసిరికాయలు తినేదాన్ని. నాలాగా మీరు కూడా చేసేవారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. విధంగా ఉప్పు, మసాలా అంతా వేసేసి బాగా కలబెట్టుకోవాలి. మిరప్పొడి, జీలకర్ర, ఆవాల పొడి ఈ విధంగా బాగా ఉసిరికాయలు మసాలా పట్టిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసేసుకునేసి బాగా కలుపుకోవాలి. ఈ కలుపుతున్నప్పుడు స్మెల్ ఎంత బాగుందో ఫ్రెండ్స్, చాలా బాగుంది. విధంగా కలుపుకునేసి దీంట్లో కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకుంటే ఫ్లేవరు, టేస్ట్ బాగుంటుంది. చాలా అవసరం లేదు, కొంచెం పెద్ద నిమ్మకాయలో ఒక ఉప్పు వేసుకుంటే చాలు, చాలా బాగుంటుంది. ఈ విధంగా కలిపేసుకొని నిమ్మరసం వేసేసుకొని మనం తిరగవాత పెట్టుకున్నాం కదా, ఆ తిరగవాత దీంట్లో వేసేసుకోవడమే. ఈ కలిపి పెట్టుకున్న మసాలా ఉసిరికాయలలో ఆ నూనె వేసేసుకునేసి బాగా కలబెట్టుకోవాలి. చూడండి, చెప్పాను కదా నూనె ఎక్కువ కాగిపోయి కొంచెం మాడిపోయిందని, అందుకే మిరపకాయలు నలుపు రంగులోకి వచ్చేసినాయి. ఈ విధంగా నూనె వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి. నూనె తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు కాగబెట్టుకొని.
మాకు నూనె సరిపోయింది. మళ్ళీ ఏం వేసుకోలేదు. ఈ విధంగా కలబెట్టుకొని నెక్స్ట్ డేకి ఒక నైట్ అంతా అట్లే పెట్టి నెక్స్ట్ డేకి బాక్స్‌లోకి తీసుకోవడమే. బాగా ఊరుతుంది కదా! చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత బావుంది కదా! చాలా బావుంది. ఊరగాయ ఫస్ట్ టైం నేను తిన్న ఉసిరికాయ ఊరగాయ చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.